హైదరాబాద్ లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి స్పాన్సర్ గా వ్యవహరించిందని చెప్పారు. సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇచ్చిందన్నారు. స్టేట్ హెడ్ గా తనను పిలిస్తే వెళ్లాలని చెప్పారు. కేసీఆర్ వస్తే తనకేమీ ప్రాబ్లం లేదన్నారు. సమస్య అంతా కేటీఆర్ కే ఉందని, అందుకే కేసీఆర్ ని లోపల పెట్టి తాళం వేశాడన్నారు. మెస్సీ మ్యాచ్ కు గెస్ట్ గానే వెళ్లాలని తెలిపారు. తన మనవణ్ణి క్రీడాకారుని చేయాలనుకుంటున్నట్లు మీడియా చిట్ చాట్ లో చెప్పారు. కేసీఆర్ మనవడ్లా పబ్బులకు తీసుకెళ్లలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మెస్సీ మ్యాచ్ విషయంలో సీఎం చిట్ చాట్ అప్డేట్స్ పై ఏంటి? స్రవంతి, ఇవాళ మీడియా సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఇందులో మేజర్గా ఏదైతే ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ జరిగిందో ఆ మెస్సీ మ్యాచ్కి సంబంధించి, తర్వాత గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత సీఎం ఢిల్లీ టూర్కు సంబంధించిన దాంట్లో బయట కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చకు దాని మీద సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇవాళ చిట్ చాట్లో దాని మీద క్లారిటీ ఇచ్చారు. మేజర్గా ఏదైతే మెస్సీ మ్యాచ్ ఉందో మెస్సీ మ్యాచ్కి సంబంధించి అది పూర్తిగా ప్రైవేట్కు సంబంధించినటువంటి మ్యాచ్, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక రాష్ట్రానికి సీఎంగా నేనున్నా, రాష్ట్ర హెడ్గా నన్ను ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసినందుకు నేను వెళ్ళాను తప్ప, ఒక గెస్ట్గా మాత్రమే వెళ్ళాను తప్ప అధికారికంగా అక్కడికి వెళ్ళలేను. అది పూర్తిగా ప్రైవేట్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అందులో ఇంకోటి, తన మనమడు సీఎం రేవంత్ రెడ్డి మనమడు అక్కడ పిల్లలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మనమడు కూడా ఆ మెస్సీ మ్యాచ్లో ఆ స్టేడియంలో అక్కడ కనపడ్డారు. తర్వాత మెస్సీతో కూడా ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అయితే దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి బయట జరుగుతున్నటువంటి చర్చకు, కొన్ని ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలకు పూర్తి స్థాయిలో దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన మనమణ్ణి ఒక స్పోర్ట్స్కు ఆదర్శంగా ఇవ్వడంలో తప్పేముంది, ఒక క్రీడాకారునిగా తన క్రీడాకారుని చేయాలనుకుంటున్నా, ఒక క్రీడాకారునిగా తన మనమణ్ణి చూడాలనుకుంటున్నా, ఫుట్బాల్కి సంబంధించిన దాంట్లో ఒక ఆదర్శంగా తన మనమడు ఉంటే తప్పేంటి, అందులో తప్పేముంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తూనే కేసీఆర్ మనమడు లాగా పబ్లిక్ కానీ డ్రగ్స్ సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మేము అట్లాంటి జోలికి కూడా వెళ్ళట్లేదు, ఒక క్రీడా రంగంలో ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాం, అందులో తప్పే ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా మిత్రులతో చేసినటువంటి చిట్ చాట్ లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ నెల 8, 9 2 రోజుల పాటు కూడా గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించారు. ఈ సమ్మిట్ పైన కూడా రకరకాల చర్చలు, రకరకాల పుకార్లు కూడా జరుగుతున్నాయి. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల విషయంలో దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గానే హైదరాబాద్ అంతా కూడా డెవలప్ కాబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అది హైదరాబాద్ కు ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీని రాబోయే రోజుల్లో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అక్కడ మొత్తం 3,000 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కు సంబంధించి 3,000 ఎకరాలు ఉంది. 15,000 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్, మరో 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కు సంబంధించి అక్కడ ఉన్నాయి. సో అక్కడ రెవెన్యూ ల్యాండ్ లో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ లో కొన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చేసినటువంటి చిట్ చాట్ లో చెప్పారు. అందులో ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో ఫారెస్ట్ ల్యాండ్ లో మిగతా కూడా ఏం చేయాల్సి ఉండదు. తర్వాత అక్కడ కొంత అనుమతుల విషయంలో కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఉన్నటువంటి దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేయడానికి ఉండదు. కాబట్టి ఆ ఉన్న దాంట్లోనే ఒక 3,000 ఎకరాల్లో జూ పార్కు అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్ లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ తర్వాత ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే మమ్మల్ని మరోసారి గెలిపించాయి, ప్రజలు మమ్మల్ని ఆదర్శిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే, ఇక కేసీఆర్ విషయంలో ఈ నెల 21న కేసీఆర్ ఫామ్ హౌస్ చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ కూడా వస్తున్నారు. కాబట్టి దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. సో కేసీఆర్ బయటకు వచ్చినా, ప్రజల్లోకి వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, రావాలనే నేను కోరుకుంటున్నా. నేను ఆల్రెడీ ప్రజాస్వామ్యంలోనే కేసీఆర్ను డైరెక్ట్గా ఓడించిన వ్యక్తిని నేను. సో ఇప్పుడు కేసీఆర్ను నేను సపరేట్గా ఓడించాల్సిన అవసరం లేదు. సో ఆయనను ఓడించేందుకు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు పోటీ పడుతున్నారు. వాళ్ళే ప్రధానంగా వాళ్ళిద్దరే కేసీఆర్ను ఓడించే విధంగా వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు పోటీ పడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్ లో దాని మీద కూడా కొంత మాట్లాడారు. ఇక వీటితో పాటు
ఏదైతే మనకు ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో గత 10 ఏళ్ల పాటు కూడా వివిధ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో దాదాపు 4.5 లక్షల వరకు ఈ కాంట్రాక్ట్ తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పేసి ఈ లెక్కలు ఉన్నాయి. అయితే ఉన్నటువంటి లెక్కలకు ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పొంతన లేదనే అభిప్రాయానికి వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది లెక్కలు తీసే పనిలో పడింది. దాని మీద ఒక ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఆ లెక్కలు తీశారు. ఆ లెక్కలు తీస్తే అసలు లెక్కలు చూపించేదానికి గ్రౌండ్ లో ఉన్నదానికి చాలా తేడా ఉన్నది. సో ఆ విషయంలో ఆధార్ కార్డుతో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇప్పటికే దాని మీద ఒక ప్రభుత్వం లెక్కలు కూడా తీసింది. ఆ లెక్కలు తీసిన దాంట్లో కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ కి సంబంధించిన దాంట్లో కూడా అందులో కూడా తప్పుడు పేర్లు నమోదు చేసి తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చి అందులో కూడా తప్పుడు లెక్కలు చూపించారనే ఒక క్లారిటీ ఉంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిట్ ఫోరెన్సిక్ కూడా చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో ఎంతమంది ఈ తప్పుడు లెక్కలు చూపించారు దాని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటికి వస్తుంది. ఆ తర్వాత చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఏదైతే మీడియా సమావేశం ఉందో ఈ మీడియా సమావేశంలో దీని మీద కూడా మాట్లాడారు. ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా అసెంబ్లీ రాబోయే రోజులు అసెంబ్లీ పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఏదైతే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి 42% రిజర్వేషన్లు అన్నారు కాబట్టి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ప్రతిపక్షాలు ఏమంటాయి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ముందుకెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఐఏఎస్ల విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఐఏఎస్ల కొరతకు సంబంధించిన దాంట్లో పదే చెప్తా ఉన్నది. ఇవాళ కూడా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఐఏఎస్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా తక్కువ మంది ఉన్నారు, ఉన్న దాంట్లో కొంతమంది లీవ్లో వెళ్తున్నారు, మరికొంతమంది సెంట్రల్కి సంబంధించినటువంటి సెంట్రల్కి వెళ్ళిపోతున్నారు, ఇట్లా కొంతమంది రిటైర్డ్ అవుతున్నారు. దీనివల్ల ఉన్నదే చాలా తక్కువ, అందులో మరింత షార్టేజ్ ఏర్పడుతుంది. ఇక ఉన్న దాంట్లోనే సరిదిద్దుకునే విధంగా ఒకరికి 2-3 శాఖలు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి మీడియా చిట్చాట్లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వానికి సంబంధించి పాలన ఎట్లా ఉన్నది, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించి ఏం చేస్తా ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం గా ఉన్న తన ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశాము, తర్వాత ఇక మెస్సీ విషయంలో మెస్సీ ఏదైతే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మెస్సీ మ్యాచ్ కి సంబంధించిన దాంట్లో తను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటిపైన కూడా ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు.